Hi, hello friends. Name is brother Rajesh and I welcome you all to our channel that is GR Physics. And today we are going to discuss angular displacement, angular velocity, frequency, and time period. And these topics are all related to the rotational motion. Today we are entering into the rotational motion or the circular motion. Okay, friends. First of all, what is circular motion and what is translatory motion? ట్రాన్స్లేటరీ మోషన్ అంటే ఏంది, సర్క్యులర్ మోషన్ అంటే ఏంది? ట్రాన్స్లేటరీ మోషన్ అంటే ఒక బాడీ ఒకే స్ట్రేట్ లైన్ పాత్రలోనే మూవ్ అవుతూ ఉంటుంది. ఒక బాడీ స్ట్రేట్ లైన్ పాత్రలోనే మూవ్ అవుతూ ఉంటుంది. దాన్ని మనం ఏమంటాం? ట్రాన్స్లేటరీ మోషన్ అంటాం. మీన్స్ ట్రాన్స్లేటరీ మోషన్ ఇస్ ఏ వన్ డైమెన్షనల్ మోషన్. ట్రాన్స్లేటరీ మోషన్, ట్రాన్స్లేటరీ మోషన్, ట్రాన్స్లేటరీ మోషన్, ఇట్ ఈస్ వన్ డైమెన్షనల్ మోషన్. D అంటే డైమెన్షన్. ఓకే ఫ్రెండ్స్, సర్క్యులర్ మోషన్ అంటే ఏంటి మరి? హౌ ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ద ట్రాన్స్లేటరీ మోషన్? సర్క్యులర్ మోషన్ అయితే ఏం లేదు ఫ్రెండ్స్, ఇట్ ఈస్ అ టూ డైమెన్షనల్ మోషన్. ఇట్ ఈస్ అ టూ డైమెన్షనల్ మోషన్. అయితే ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓకే, ఎగ్జాంపుల్ హౌ ఇట్ ఈస్ టూ డైమెన్షనల్ మోషన్. అయితే ఇది ఒక 500 మీటర్స్ ట్రాక్ ఉంది. 500 మీటర్స్ రన్నింగ్ ట్రాక్ ఉంది. 500 మీటర్స్ రన్నింగ్ ట్రాక్ ఉంది. అయితే ఒక అథ్లెట్ ఇక్కడ ఉన్నాడు. ఒక సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైంలో ఇక్కడ ఉన్నాడు. అయితే అతను మూవ్ అవుతూ కొంతవరకు ఎక్స్ యాక్సిస్లో మూవ్ అయిండు, తర్వాత వై యాక్సిస్లో మూవ్ అయిండు, అండ్ అగైన్ తర్వాత ఎక్స్ యాక్సిస్లో మూవ్ అయిండు, అండ్ అగైన్ తర్వాత వై యాక్సిస్లో మూవ్ అవుతుండు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఎక్స్ యాక్సిస్ అండ్ ఇది వై యాక్సిస్. మీన్స్ హీ ఈస్ మూవింగ్ in the xy plane. He is moving in the xy plane. కొంత డిస్టెన్స్ వరకు x యాక్సిస్ లో మూవ్ అవుతుండు, అండ్ y యాక్సిస్ లో మూవ్ అవుతుండు, అండ్ x యాక్సిస్ లో మూవ్ అవుతుండు, అండ్ y యాక్సిస్ లో మూవ్ అవుతుండు. Means he is moving in the xy plane. Means he is having the two dimensional motion. And he is in the circular motion. Means circular motion is a two dimensional motion and translator motion is a one dimensional motion. Okay friends, this is the difference between the translatory motion and the circular motion. Okay friends, అయితే ఇప్పుడు ఈ సర్క్యులర్ మోషన్ లోని యాంగులర్ డిస్ప్లేస్మెంట్, యాంగులర్ వెలాసిటీ, ఫ్రీక్వెన్సీ, టైం పీరియడ్ అనేవి ఈ రోజు లెక్చర్ లో మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. Okay friends, this is a circular path and this is a center and this is a radius r and here one particle is placed. One particle p is placed. అయితే ఈ పార్టికల్ కొంత టైం తర్వాత ఇక్కడ నుండి ఇక్కడ వరకు డిస్ప్లేస్ అయింది అన్నట్టు. ఇక్కడ నుండి ఇక్కడ వరకు కొంత డిస్టెన్స్ వరకు ట్రావెల్ చేసింది. ఓకే, కొంత డిస్టెన్స్ వరకు ట్రావెల్ చేసింది అండ్ దిస్ ఈజ్ సర్టెన్ s సెంటీమీటర్స్ అని అనుకుందాం. అండ్ దీన్ని మనం ఏమంటామంటే లీనియర్ డిస్ప్లేస్మెంట్. Means the particle is displaced. Okay, the particle is displaced from this point to this point in certain period of time. This is the linear displacement and which we are representing with the letter C. This is the linear displacement. అయితే ఒక పార్టికల్ లీనియర్ డిస్ప్లేస్ అయినట్టే 0 డిగ్రీస్ నుండి కొంత సర్టెన్ యాంగిల్ వరకు కూడా డిస్ప్లేస్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, కొంత 0 డిగ్రీస్ నుండి కొంత యాంగిల్ వరకు కూడా డిస్ప్లేస్ అవుతుంది. ఓకే, ఈ పార్టికల్ ఈ లీనియర్లీ డిస్ప్లేస్ అయినట్టుగానే అంటే దీనిలాగానే కొంత యాంగిల్ కూడా కవర్ చేస్తుంది. అంటే ఇక్కడ నుండి ఇక్కడ పోయిందిగా, ఇక్కడ నుండి ఇక్కడ పోయిందిగా, అది లీనియర్ డిస్ప్లేస్మెంట్. ఇక్కడ లీనియర్లీ డిస్ప్లేస్ అయినట్టుగానే ఇక్కడ కూడా కొంత యాంగిల్ 0 డిగ్రీస్ నుండి కొంత యాంగిల్ వరకు మూవ్ అవుతుంది. అదే లీనియర్ డిస్ప్లేస్మెంట్. దిస్ ఇస్ యాంగులర్ డిస్ప్లేస్మెంట్. This is angular displacement. Okay friends, which is represented by the theta. And we measure theta in degrees. And radians. అయితే radians are the SI unit of angle theta. This is the SI unit. Okay friends, this is the SI unit.
and this is a degrees. Okay, these are not the SI unit. What is the SI unit of angle theta? That is SI unit is the radian. Okay, radian is the SI unit of angle theta. అయితే ఈ డిగ్రీస్ అండ్ రేడియన్స్ మధ్యలో కొన్ని రిలేషన్స్ మనం ఇప్పుడు నేను బోర్డు మీద రాస్తాను, మీరు వాటిని గుర్తుంచుకోండి, అంటే ఇంకా ఫర్దర్ క్వశ్చన్స్ సాల్వ్ చేయడానికి యూజ్ అవుతాయి. ఓకే ఫ్రెండ్స్, దట్ ఈస్ 360 degrees that is equal to 2 pi radian, and 180 degrees that is equal to pi radian, and 90 degrees that is equal to pi by 2 radian, and 60 degrees that is equal to pi by 3 radians, and 45 degrees that is equal to pi by 4 radians, and 30 degrees that is equal to pi by 6 radians. Okay friends, ఇవి degrees and వాటి యొక్క radians representation, degrees and radians representation. And what is the SI unit of angle theta? That is radians. Okay friends, what is the unit of angular displacement? That is radians. What is the unit? That is the radians. What is the dimensional formula? And angular displacement is dimensionless. Angular displacement is dimensionless. And దీనికి dimension లేదు. It is dimensionless. Means m0, l0, t0. It is dimensionless. It is dimensionless. But it has unit. దానికి unit ఉంది కానీ it is dimensionless. It has unit but it is dimensionless. Okay friends, this is all about the angular displacement. This is all about the angular displacement. And now we are going to discuss the relation between the angular displacement and the linear displacement. Relation between the angular displacement and the linear displacement. Angular displacement and the linear displacement. Okay friends, this is a linear displacement. అయితే angular displacement and the linear displacement. అయితే ఈ పార్టికల్ ఈ సర్క్యులర్ పాత్ మొత్తం కవర్ చేస్తే ఎంత డిగ్రీస్ కవర్ చేస్తుంది? దట్ ఈస్ 360 degrees, and 360 degrees that is equal to 2 pi radian. 2 pi radian. అయితే 2 pi radian అంటే మొత్తం పాత్ అంటే సర్క్యులర్ పాత్ మొత్తం కవర్ చేసినప్పుడు ఎంత డిగ్రీస్ కవర్ అవుతుంది? అది 2 pi radians. 2 pi radians కవర్ అయినప్పుడు ఈ పాత్ యొక్క లెంగ్త్ ఎంత? ఈ పాత్ యొక్క లెంగ్త్ అంటే లీనియర్ ఎంత డిస్ప్లేస్ అవుతుంది? ఆ పార్టికల్ ఇక్కడ నుండి ఈ పాత్ మొత్తం కవర్ చేస్తే ఎంత డిస్టెన్స్ వరకు ట్రావెల్ చేసినట్టు? దట్ ఈస్ 2 pi r. This is the circumference of circle. This is the circumference of circle. అయితే 1 రేడియన్ ఎంత కవర్ చేస్తుంది? దట్ ఈస్ 2 pi r divided by 2 pi. ఈ 2 pi క్యాన్సిల్ అంటే 1 రేడియన్ ఎంత కవర్ చేస్తుంది? దట్ ఈస్ r. అయితే θ ఎంత కవర్ చేస్తుంది? దట్ ఈస్ r θ. ఓకే ఫ్రెండ్స్, దట్ ఈస్ r θ. అంటే 2 pi రేడియన్ లో అంటే మొత్తం పాత్ మొత్తము మూవ్ అయినప్పుడు ఎంత డిగ్రీస్ కవర్ చేస్తుంది? 2 pi రేడియన్. అండ్ ఎంత లీనియర్ డిస్ప్లేస్ అంటే ఎంత డిస్టెన్స్ వరకు ట్రావెల్ చేస్తుంది? దట్ ఈస్ 2 pi. అంటే 2 pi రేడియన్ దట్ ఈస్ ఈక్వల్ టు 2 pi. ఓకే ఫ్రెండ్స్, అయితే 1 రేడియన్ ఎంత కవర్ చేస్తుంది? 2 pi r డివైడెడ్ బై 2 pi. 2 pi క్యాన్సిల్ అండ్ దట్ ఈస్ ఈక్వల్ టు r. అంటే 1 రేడియన్ ఎంత కవర్ చేస్తుంది? దట్ ఈస్ r సెంటీమీటర్ ఆర్ r మీటర్ ఎనీథింగ్. ఓకే ఫ్రెండ్స్, అయితే θ ఎంత కవర్ చేస్తుంది? దట్ ఈస్ r θ. మీన్స్ linear displacement that is equal to r theta. Linear displacement that is equal to r theta means angular displacement that is equal to s by r. This is the relation between the angular displacement and the linear displacement. This is the relation between the angular displacement and the linear displacement. ఇదంతా కాకుండా కూడా మనం ఇంకో మెథడ్ లో కూడా ఫైండ్ చేయొచ్చు. దీన్ని ఏం లేదు, theta that is equal to arc length upon radius. What is arc length? That is s. What is radius? That is r. And here we got theta that is equal to s by r. Angular displacement that is equal to linear displacement upon r. Okay friends, దీన్ని గుర్తుంచుకోండి. And the process in which we are derived this formula కూడా గుర్తుంచుకోండి. Okay friends. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు యాంగులర్ డిస్ప్లేస్మెంట్ ఉన్నట్టుగానే యాంగులర్ వెలాసిటీ ఉంటుంది అండ్ లీనియర్ వెలాసిటీ కూడా ఉంటుంది. అండ్ we know the velocity v that is equal to change in displacement upon change in time. యాంగులర్ వెలాసిటీ ఎలా ఉంటుంది మరి? దట్ ఈస్ చేంజ్ ఇన్ యాంగులర్ డిస్ప్లేస్మెంట్ upon change in time. This is the
linear velocity and this is the angular velocity. This is the linear velocity and this is the angular velocity, and it is for the long duration of time. అంటే కొంత టైం వరకు ఈ ఫార్ములా వ్యాలిడ్ అవుతుంది. ఈ కొంత టైం వరకు అంటే 2 సెకండ్స్ నుండి 5 సెకండ్స్ వరకు లేదా 5 సెకండ్స్ నుండి 10 సెకండ్స్ వరకు అన్నప్పుడు ఇది ఈ ఫార్ములా వ్యాలిడ్ అవుతుంది. అండ్ దీస్ ఆర్ యావరేజ్ linear velocity and average omega. Average omega means average angular velocity. అంటే యూనిట్ టైంలో ఎంత డిస్ప్లేస్మెంట్ చేంజ్ అయింది, ఓకే, ఎంత యాంగులర్ డిస్ప్లేస్మెంట్ చేంజ్ అయింది, యూనిట్ టైంలో ఎంత యాంగులర్ డిస్ప్లేస్మెంట్ చేంజ్ అయింది, అదే యాంగులర్ వెలాసిటీ. యూనిట్ టైంలో ఎంత డిస్ప్లేస్మెంట్ చేంజ్ అయింది, ఎంత లీనియర్ డిస్ప్లేస్మెంట్ చేంజ్ అయింది, అదే లీనియర్ వెలాసిటీ, లీనియర్ యావరేజ్ వెలాసిటీ. అంటే ఇక్కడ కొంత టైం అన్నట్టు మెన్షన్ చేస్తారు అన్నట్టు. అంటే 2 సెకండ్స్ నుండి 5 సెకండ్స్, 5 సెకండ్స్ నుండి 10 సెకండ్స్ అని మెన్షన్ చేస్తారు. ఎప్పుడైతే ఈ టైం ఇంకా తక్కువ అవుతుందో, ఎప్పుడైతే ఈ డెల్టా టీ టెన్స్ టు 0 అంటే ఒక ప్రత్యేక ఇన్స్టెంట్ ఆఫ్ టైంలో అంటే ఒక ఇన్స్టెంట్ టైంలో యావరేజ్ వెలాసిటీ ఎంత అంటే ఇన్స్టెంట్ టైం అన్నప్పుడు ఇన్స్టంటేనియస్ వెలాసిటీ వస్తుంది. నేను చెప్తాను ఏంటంటే డెల్టా టీ when delta t tends to 0 అంటే ఒక ప్రత్యేక ఇన్స్టెంట్ ఆఫ్ టైంలో వాళ్ళు వెలాసిటీ అయినా యాంగులర్ వెలాసిటీ అయినా అడిగినప్పుడు అప్పుడు యావరేజ్ వెలాసిటీ ఏమవుతుంది, ఇన్స్టంటేనియస్ వెలాసిటీ, అండ్ యావరేజ్ యాంగులర్ వెలాసిటీ ఏమవుతుంది, ఇన్స్టంటేనియస్ యాంగులర్ వెలాసిటీ. ఓకే ఫ్రెండ్స్, ఇదేమవుతుంది instantaneous velocity, that will become ds upon dt. Okay friends, ఈ కేసులో when delta t tends to 0 అంటే ఒక పర్టిక్యులర్ ఇన్స్టెంట్ ఆఫ్ టైం లో యాంగులర్ వెలాసిటీ అడిగినప్పుడు అదేమవుతుంది, ఇన్స్టంటేనియస్ యాంగులర్ వెలాసిటీ. ఓకే, ఇన్స్టంటేనియస్, that will become d theta upon dt. Okay friends, instantaneous angular velocity, instantaneous linear velocity. Okay friends, అంటే కొంత డ్యూరేషన్ ఆఫ్ టైం ఉన్నప్పుడు అది యావరేజ్ వెలాసిటీ అండ్ యావరేజ్ యాంగులర్ వెలాసిటీ. ఓకే, ఒక ప్రత్యేకమైన ఇన్స్టెంట్ లో అడిగినప్పుడు అది ఏమవుతుంది, ఇన్స్టంటేనియస్ వెలాసిటీ అండ్ ఇన్స్టంటేనియస్ యాంగులర్ వెలాసిటీ. ఓకే ఫ్రెండ్స్, we have to differentiate angular displacement with respect to time, and here we have to differentiate linear displacement with respect to time. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కొన్ని క్వశ్చన్స్ చేసుకుందాం ఇక్కడ. Okay friends, here theta is given as 2t square plus 4 and they are asking to find omega from 0 to 2 seconds and at 3 seconds. Okay friends, they are asking to find the angular velocity from 0 to 2 seconds, means they are asking to find the average angular velocity, means ikkada particular instant lo find cheyamani adugutaleru kabatti that is average angular velocity. And then after they are asking to find at means at instant, that is 3 seconds. 3 seconds దగ్గర ప్రత్యేకంగా ఫైండ్ చేయమని అంటారు కాబట్టి ఈ కేసులో అదేమవుతుంది, instantaneous angular velocity. First of all, we have to find the average angular velocity, that is delta theta upon delta t. First of all, angular displacement at 2 seconds minus angular displacement at 0 seconds divided by change in time, that is 2 seconds. Okay, angular displacement at 2 seconds ఏమవుతుంది, 2 ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, ఏమవుతుంది 2 squares are 2 square 4 4 to the 8 8 plus 4 12 minus 0 substitute చేస్తే 4 divided by 2 12 below 4 होते 8 by 2 and that is equal to 4 radian per second. This is the unit of angular velocity. Angular velocity అంటే ఏంది, that is delta t upon delta t, delta theta upon delta t. This is the average angular velocity. What is the unit of
angle theta means angular displacement, that is radian, and time, that is second, means radian per second. This is a unit of omega, means angular velocity యొక్క యూనిట్ ఏంది రేడియన్ పర్ సెకండ్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఏమొచ్చింది మనకి, ఏమొచ్చింది యావరేజ్ యాంగులర్ వెలాసిటీ ఏమొచ్చింది 4 రేడియన్ పర్ సెకండ్. దిస్ ఇస్ ద యావరేజ్ యాంగులర్ వెలాసిటీ. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇప్పుడు మనం ఇన్స్టంటేనియస్ యాంగులర్ వెలాసిటీ ఫైండ్ చేసుకోబోతున్నాం. ఇన్స్టంటేనియస్ యాంగులర్ వెలాసిటీ, that is equal to d theta upon dt. We have to differentiate theta with respect to time. Differentiate చేసి ఏమొస్తుంది 4t and differentiation of force, that is 0. Okay friends, this is the angular velocity, instantaneous angular velocity at 4t, and we have to substitute 3 seconds to get the instantaneous velocity at the 3 seconds. Means 4 into 3, that is 12, means 12 radian per second. This is the instantaneous angular velocity at the 3 seconds. Okay, average angular velocity ఏమొచ్చింది, that is 4 radian per second. Instantaneous angular velocity ఏమొచ్చింది 12 radian per second. 12 radian per second means angular velocity change అవుతూనే ఉంది, angular velocity change అవుతూనే ఉంది. Okay friends, this is all about the angular velocity, average angular velocity and the instantaneous angular velocity. అంటే కొంత డ్యూరేషన్ ఆఫ్ టైం ఇచ్చినప్పుడు we have to go with the average angular velocity. ఒకవేళ ఒక ప్రత్యేకమైన ఇన్స్టాంట్ లో angular velocity ఫైండ్ చేయమని అడిగితే instantaneous angular velocity, that is equal to differentiation of angular displacement with respect to theta. This is the instantaneous angular velocity. Okay friends, and average angular velocity ఏంది, that is change in displacement upon change in time. Okay friends, and next one we will go with the relation between the angular velocity and the linear velocity. Relation between the average velocity and the linear velocity. Same friends, oka circular path, oka center, and this is the radius, and here particle is covered some distance. Okay friends, and this is the angular displacement and this is the linear displacement. Okay friends, ఈ పార్టికల్ 2 types of displacement కవర్ చేస్తుంది. ఒకటేమో linear displacement and ఇంకొకటి angular displacement. ఓకే, సర్టెన్ లీనియర్ వెలాసిటీ తోని లీనియర్ డిస్ప్లేస్మెంట్ కవర్ చేస్తుంది అండ్ యాంగులర్ వెలాసిటీ తోని యాంగులర్ డిస్ప్లేస్మెంట్ కవర్ చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, వాట్ ఈస్ లీనియర్ వెలాసిటీ, దట్ ఈస్ డెల్టా s అపాన్ డెల్టా t, అండ్ వాట్ ఈస్ యాంగులర్ వెలాసిటీ, దట్ ఈస్ డెల్టా θ అపాన్ డెల్టా t. అయితే మనం ఒక ఫార్ములాలో డివైడ్ చేసుకున్నాం, దట్ ఈస్ s ఈక్వల్ టు r θ, r θ ఈక్వల్ టు s బై r. ఈ ఫార్ములా ఇక్కడ పక్కగా అంటే గుర్తుంచుకోండి. ఓకే ఫ్రెండ్స్, అయితే ఇక్కడ θ దగ్గర s డివైడెడ్ బై r మెన్షన్ చేయండి. ఓకే, s డివైడెడ్ బై r డివైడెడ్ బై డెల్టా t. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనం అంటే s ఈక్వల్ టు r θ ఆల్రెడీ మనం ఇది డిరైవ్ చేసుకున్నాం. θ ఈక్వల్ టు s బై r అవుతుంది అండ్ దీన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. అయితే ఈ రేడియస్ అనేది ఇక్కడ కాన్స్టెంట్ గానే ఉంటుంది, ఈ రేడియస్ ఎక్కడ కూడా చేంజ్ కాదు. కాబట్టి 1 బై r డెల్టా s బై డెల్టా t. ఓకే ఫ్రెండ్స్, వాట్ ఈస్ డెల్టా s బై డెల్టా t, దట్ ఈస్ లీనియర్ వెలాసిటీ, దట్ ఈస్ v upon r. Okay friends, omega that is equal to v upon r, and this is valid for only circle. This is valid for only circle. Okay friends, what is the relation between the linear velocity and the angular velocity, that is omega that is equal to linear velocity upon radius, linear velocity upon radius, and here theta that is equal to linear angular displacement that is equal to linear displacement upon radius. These are the two formulas you have to learn, and this formula is only valid for circle. It is only valid for circle.
Okay friends, what is the relation between the linear velocity and the angular velocity? That is angular velocity that is equal to linear velocity upon radius. Okay, angular displacement that is equal to linear displacement upon the radius. This is the relation between the angular velocity and the linear velocity. Okay friends, ఇప్పుడు ఇది ఓన్లీ సర్కిల్ కి మాత్రమే వాలిడ్ అవుతుంది. ఈ రెండు ఫార్ములాస్ కూడా గుర్తుంచుకోండి. ఏవేవి? angular displacement equal to linear displacement upon radius and angular velocity that is equal to linear velocity upon the radius. Okay friends, అయితే omega that is equal to linear velocity upon radius. ఇది ఓన్లీ సర్కిల్ కి మాత్రమే వాలిడ్ అవుతుంది. అయితే యాక్చువల్గా ఏమవుతుందంటే ఈ వెలాసిటీ అనేది రేడియస్ కి పర్పెండిక్యులర్ గా ఉండాలి. ఓకే, ఈ వెలాసిటీ అనేది రేడియస్ కి పర్పెండిక్యులర్ గా ఉండాలి. అయితే ఈ సర్కిల్ కేసులో వెలాసిటీ ఇప్పుడు ఈ డైరెక్షన్ లో వెలాసిటీ ఉంది, రేడియస్. ఓకే ఫ్రెండ్స్, ఈ పార్టికల్ ఈ డైరెక్షన్ లో మూవ్ అయింది, ఇక్కడ రేడియస్. ఓకే, రేడియస్ అండ్ ఈ పార్టికల్ 90 డిగ్రీస్ లో ఉంది. ఓకే, ఇది వెలాసిటీ. ఈ వెలాసిటీ అండ్ ఈ రేడియస్ రెండు కూడా 90 డిగ్రీస్ లో ఉంది. అయితే ఇప్పుడు ఈ వెలాసిటీ అండ్ రేడియస్ రెండు కూడా 90 డిగ్రీస్. ఓకే, రెండు కూడా పర్పెండిక్యులర్ ఉన్నాయి. ఓకే, ఈ వెలాసిటీ అండ్ రేడియస్ రెండు కూడా పర్పెండిక్యులర్ ఉన్నాయి. ఇప్పుడు ఈ వెలాసిటీ అండ్ రేడియస్ రెండు కూడా పర్పెండిక్యులర్ గా ఉన్నాయి. అంటే ఈ సర్కిల్ కేసులో వెలాసిటీ అండ్ రేడియస్ బోత్ ఆర్ పర్పెండిక్యులర్ అండ్ ఇట్ ఈస్ ఆల్వేస్. ఓకే, in the circle case velocity and radius both are perpendicular and it is always. Okay, in the circle case velocity and radius both are perpendicular in all cases. Velocity and the radius are perpendicular in all cases. So this formula is valid for only circles, but very different cases లో valid కావాలంటే ఖచ్చితంగా వెలాసిటీ అనేది రేడియస్ కి పర్పెండిక్యులర్ గా కావాలి. సో అప్పుడు ఈ ఫార్ములా ఏమవుతుంది? ఒమేగా దట్ ఈస్ ఈక్వల్ టు v perpendicular upon radius. This is the correct formula. Omega that is equal to v perpendicular upon radius. అయితే ఇక్కడ సర్కిల్ కేసులో v పర్పెండిక్యులర్ అని రాయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వెలాసిటీ అండ్ రేడియస్ రెండు కూడా పర్పెండిక్యులర్ గా ఉంటాయి. మనం దాన్ని మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఇక్కడ వేరే కేసెస్ లో మాత్రం వెలాసిటీ అండ్ రేడియస్ రెండు కూడా పర్పెండిక్యులర్ కావాలని మనం మెన్షన్ చేయాలి. అయితే కరెక్ట్ ఫార్ములా ఏంది? ఒమేగా దట్ ఈస్ ఈక్వల్ టు v perpendicular upon radius. దిస్ ఇస్ ద కరెక్ట్ ఫార్ములా. ఇది గుర్తుంచుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు దీని మీద కొన్ని క్వశ్చన్ చేసుకోబోతున్నాం. ఓకే ఫ్రెండ్స్, క్వశ్చన్ అయితే ఒక అబ్జర్వేషన్ పాయింట్ ఉంది. ఇది 4 సెంటీమీటర్స్ అండ్ ఇక్కడ పార్టికల్ ఉంది ఈ పాయింట్ దగ్గర అండ్ ఈ డైరెక్షన్ లో వెలాసిటీ దట్ ఈస్ 10 మీటర్ పర్ సెకండ్ మూవ్ అవుతుంది. అండ్ ఐఎమ్ ఆస్కింగ్ దట్ ఫైండ్ ఒమేగా ఎట్ ఏ విత్ రెస్పెక్ట్ టు O whose velocity is 10 meter per second. They are asking to find the angular velocity. With respect to O, and O's velocity is 10 meter per second. What is angular velocity?
ఫ్రెండ్స్, వాట్ ఈస్ యాంగులర్ వెలాసిటీ? దట్ ఈస్ v perpendicular upon radius. అయితే ఇక్కడ రేడియస్ అంటే ఏంది? దట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద అబ్జర్వేషన్ పాయింట్ అండ్ ద పాయింట్ వేర్ ద పార్టికల్ ఇస్ ప్రెసెంట్. రేడియస్ అంటే ఏంది? ఇక్కడ r అంటే ఏంది? ఇక్కడ r అంటే ఏంది? ఈ అబ్జర్వేషన్ పాయింట్ కి ఆ పార్టికల్ ఉన్న పాయింట్ కి రెండింటి మధ్య ఉన్న డిస్టెన్స్ ఇక్కడ r మీన్స్ దట్ ఈస్ 4 సెంటీమీటర్స్ మీన్స్ 4. అండ్ v పర్పెండిక్యులర్, ఇక్కడ వెలాసిటీ ఈ డైరెక్షన్ ఉంది అండ్ రేడియస్ ఈ డైరెక్షన్ ఉంది, రెండు కూడా పర్పెండిక్యులర్. సో దట్ ఈస్ 10. ఓకే, అదేమవుతుంది 2.5 రేడియన్ పర్ సెకండ్. దిస్ ఈస్ ద angular velocity. This is the angular velocity. Okay friends, this is the angular velocity. అయితే ఇప్పుడు ఇదే క్వశ్చన్ ఫర్దర్ గా ఇదే సేమ్ క్వశ్చన్ but here point O, this is observation point and this is a 4 centimeter and here is a point A and here point B and here velocity that is 10 meter per second. Okay, here same, but they are asking to find omega at point B. Here the particle is present. Now in this case అయితే సేమ్ వెలాసిటీ. ఇప్పుడు మనం ప్రీవియస్ గా చూసిన సిచువేషన్ లో అండ్ ఈ సిచువేషన్ లో రెండు కూడా సేమ్ వెలాసిటీ, బట్ హియర్ పార్టికల్ ఇస్ ప్రెజెంట్. హియర్ పార్టికల్ ఇప్పుడు ఇక్కడ ఉంది. అయితే వాట్ ఈస్ ఒమేగా? దట్ ఈస్ v perpendicular upon radius. ఓకే, ఇప్పుడు రేడియస్ అంటే ఇప్పుడు r ఏమవుతుంది? దట్ విల్ బి ద డిస్టెన్స్ బిట్వీన్ ద అబ్జర్వేషన్ పాయింట్ అండ్ ద పాయింట్ వేర్ ద పార్టికల్ ఇస్ ప్రెజెంట్. ఇప్పుడు ఇక్కడ పార్టికల్ ఉంది అంటే ఈ డిస్టెన్స్. ఓకే ఫ్రెండ్స్, r అంటే ఏంటి? దట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద అబ్జర్వేషన్ పాయింట్ అండ్ ద పాయింట్ వేర్ ద పార్టికల్ ఇస్ ప్రెజెంట్. ఇప్పుడు పార్టికల్ ఇక్కడ ఉంది, అయితే ఇప్పుడు ఇదేమవుతుంది r and here angle is 37 degrees. Here angle is 37 degrees. అయితే ఈ యాంగిల్ ఈ ట్రయాంగిల్ మీరు గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్. అండ్ దిస్ ఇస్ 3 and this is 4 and this is 5. ఈ ట్రయాంగిల్ గుర్తుంచుకోండి. ఇది 4 సెంటీమీటర్స్ అయినప్పుడు ఈ r ఏమవుతుంది? 5 సెంటీమీటర్స్ అవుతుంది. ఇదేమవుతుంది? 3 సెంటీమీటర్స్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి ఏమొచ్చింది? r వాల్యూ వచ్చేసింది, అదెంత? 5. r వాల్యూ వచ్చేసింది, అదెంత? 5. అయితే మనకి ఇప్పుడు v పర్పెండిక్యులర్ కావాలి. మనకి ఇప్పుడు ఏం కావాలి? we have to know the v perpendicular, velocity perpendicular. అయితే మనం ఇప్పుడు ఈ v perpendicular కావాలి. మనం ఇప్పుడు డైరెక్ట్ గా 10 మీటర్ పర్ సెకండ్ అని తీసుకోవద్దు. we have to take its components, అంటే పర్పెండిక్యులర్ కాంపోనెంట్స్. ఈ r కి పర్పెండిక్యులర్ గా ఉన్న కాంపోనెంట్ మనం తీసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ డైరెక్షన్ లో వెలాసిటీ ఉంది. ఓకే, దీనికి రెండు కాంపోనెంట్స్ ఉంటాయి, ఒకటేమో ఈ కాంపోనెంట్ అండ్ ఒకటేమో ఈ కాంపోనెంట్. రెండు కాంపోనెంట్స్ ఉంటాయి. ఇది 37 డిగ్రీస్ అయినప్పుడు ఇది ఎంత అవుతుంది? 90 డిగ్రీస్. అండ్ ఇది ఎంత అవుతుంది? 53 డిగ్రీస్. అండ్ ఇదెంత? 90 డిగ్రీస్. అండ్ ఇదెంత? 37 డిగ్రీస్. ఓకే ఫ్రెండ్స్, అయితే ఈ కాంపోనెంట్ ఏమవుతుంది? దట్ ఈస్ 10 cos 37 అండ్ ఇదేమవుతుంది? 10 sin 37. ఓకే, this is a perpendicular component to the radius. This is a perpendicular component to the radius. So we have to take this. This is a velocity perpendicular to the radius. So omega that is equal to 10 cos 37 divided by 5. What is cos 37? That is base upon hypotenuse, means 10 into 4 divided by 5 and that is equal to 40 divided by 25. 5 5 ja 5 8 ja, that is equal to 1.6 radian per second. Okay friends, 1.6 radian per second. Okay friends, this is the angular velocity in this case. అయితే రెండు ప్రాబ్లమ్స్ నుండి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే వెలాసిటీ అనేది
r కి పర్పెండిక్యులర్ గా ఉండాలి. వెలాసిటీ షుడ్ బి పర్పెండిక్యులర్ టు రేడియస్. అయితే ఫస్ట్ కేసులో డైరెక్ట్ గా వెలాసిటీ రేడియస్ పర్పెండిక్యులర్ గా ఉన్నాయి కాబట్టి ప్రాబ్లం లేదు. అయితే ఈ కేసులో మనము డైరెక్ట్ గా 10 మీటర్ పర్ సెకండ్ తీసుకోవద్దు. వి హావ్ టు టేక్ ద కాంపోనెంట్ విచ్ ఇస్ పర్పెండిక్యులర్ టు r. ఇక్కడ వెలాసిటీ ఈ డైరెక్షన్ ఉంది, దీనికి ఒక రెండు కాంపోనెంట్స్ ఉంది, ఇది ఒక కాంపోనెంట్ ఉంది, ఇది ఒక కాంపోనెంట్ ఉంది. అయితే ఈ కాంపోనెంట్ తీసుకోవద్దు, ఎందుకంటే అది ఈ రేడియస్ కి పర్పెండిక్యులర్ గా లేదు అండ్ ఇట్ ఈస్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ రేడియస్. అయితే ఈ కాంపోనెంట్ తీసుకోవాలి, ఎందుకంటే ఈ కాంపోనెంట్ ఈ రేడియస్ కి పర్పెండిక్యులర్ గా ఉంది. ఓకే, ఒమేగా దట్ ఈస్ ఈక్వల్ టు v పర్పెండిక్యులర్ అపాన్ రేడియస్. ఓకే ఫ్రెండ్స్, that is 1.6 radian per second. Okay friends, next question, that is okay, projectile motion తోని ఈ ఒమేగా క్వశ్చన్ ని మనం సాల్వ్ చేసుకున్నాం. అంటే యాంగులర్ వెలాసిటీ క్వశ్చన్ ని ప్రొజెక్టైల్ మోషన్ తోని సాల్వ్ చేసుకున్నాం. అయితే ఏంటంటే దిస్ ఇస్ అ గ్రౌండ్, ఇది ఒక ఆబ్జెక్ట్ లేదా బాల్ అనుకోండి. ఓకే, బాల్ అనుకోండి, ఇట్లా ఇట్లా అంటే ప్రొజెక్టైల్ చేసిరు ఇట్లా పడేసారు. అయితే యాంగిల్ ఎంత ఉంది, 45 డిగ్రీస్ ఉంది. ఈ వెలాసిటీ ఎంత ఉందంటే 10 మీటర్ పర్ సెకండ్ అనుకుందాం. ఓకే, ఇక్కడ నుండి ఇలా ప్రొజెక్టైల్ చేసారు, ఇక్కడ నుండి ఇక్కడ వరకు ప్రొజెక్టైల్ చేసారు, ఇక్కడ నుండి ఇక్కడ వరకు ప్రొజెక్టైల్ చేసారు. ఓకే ఫ్రెండ్స్, దిస్ ఇస్ ద క్వశ్చన్. అయితే దే ఆర్ ఆస్కింగ్ టు ఫైండ్ ఒమేగా before hitting the ground. Okay friends, they are asking to find the angular velocity of a particle before hitting the ground. అయితే ఇక్కడ ఈ బిగినింగ్ లో ఎంత వెలాసిటీ ఉందో ఇక్కడ కూడా అంతే వెలాసిటీ ఉంటుంది, ఎందుకంటే ఇంకా హిట్ కాలే. బిఫోర్ హిట్టింగ్ ద గ్రౌండ్ అంతే వెలాసిటీ ఉంటుంది. మీన్స్ ఇట్ possesses the same velocity, that is 10 meter per second. It possesses the same velocity and that is 10 meter per second. And angle kuda same untundi, that is 45 degrees. Okay friends, what is omega? That is v perpendicular upon radius. This is a radius and that is range. Okay friends, what is v perpendicular? That is, what is v perpendicular? v perpendicular ఎందువల్ల మనం డైరెక్ట్ గా 10 మీటర్ పర్ సెకండ్ అని తీసుకోవద్దు. వి హావ్ టు టేక్ ద కాంపోనెంట్ విచ్ ఇస్ పర్పెండిక్యులర్ టు దిస్ r. ఈ r కి పర్పెండిక్యులర్ గా ఉన్న కాంపోనెంట్ మాత్రమే తీసుకోవాలి. అండ్ మనకి దీనికి ఒక కాంపోనెంట్ ఏమో ఇది ఏమవుతుంది 10 cos 45 అండ్ ఇది ఏమవుతుంది 10 sin 45. Okay, this is a component which is perpendicular to r. So 10 sin 45 divided by what is the range? That is u square sin 2 theta divided by g. Okay friends, u square sin 2 theta g. This is a omega. Okay friends, what is omega? That is v perpendicular upon radius. అయితే పార్టికల్ ఒక ప్రొజెక్టైల్ చేసిరు. ఎంత 10 మీటర్ పర్ సెకండ్ వెలాసిటీ తోని ప్రొజెక్టైల్ చేసిరు. ఎంత డిగ్రీస్, 45 డిగ్రీస్ విత్ హారిజంటల్. ఓకే, ఈ పార్టికల్ హారిజంటల్ తోని 45 డిగ్రీస్ యాంగిల్ లో ఉన్నది అండ్ ప్రొజెక్టైల్ చేసినప్పుడు ఉన్న వెలాసిటీ 10 మీటర్ పర్ సెకండ్. అయితే దే ఆర్ ఆస్కింగ్ టు ఫైండ్ ఒమేగా బిఫోర్ హిట్టింగ్ ద గ్రౌండ్. అంటే బిఫోర్ హిట్టింగ్ ద గ్రౌండ్ అంటే హిట్ కాలేదంటే ఆ వెలాసిటీ ముందెంత ఉన్నదో లాస్ట్ కూడా అంతే ఉంటుంది. అంటే ఇక్కడ కూడా 10 మీటర్ పర్ సెకండ్ ఉంటుంది. అండ్ v పర్పెండిక్యులర్ అన్నారు కాబట్టి దీనికి ఒక రెండు కాంపోనెంట్స్ తీసుకోండి. ఇదొక కాంపోనెంట్ అవుతుంది. ఇదైతే r కి అంటే రేడియస్ డైరెక్షన్ లోనే ఇది ఉంది కాబట్టి అది మనం తీసుకోవద్దు, దాన్ని నెగ్లెక్ట్ చేయండి. ఇది ఈ కాంపోనెంట్ ఈ 10 sin 45 అనేది రేడియస్ కి పర్పెండిక్యులర్ గా ఉన్నది కాబట్టి we should take this. and what is r? That is range. దాని కైనెమాటిక్స్ లో మనకు రేంజ్ ఫార్ములాస్ ఉంటాయి, అవి మనం అప్పుడు డిస్కస్ చేసుకొని ఉంటాం. మీరైతే డిస్కస్ చేసుకొని ఉంటారు, నేను ఇంకా వాటి మీద ప్లేలిస్ట్ తయారు చేయలే. అండ్ రేంజ్ దట్ ఈస్ ఈక్వల్ టు u square sin 2 theta by g ఇక్కడ మెన్షన్ చేయండి. అదే మనకు యాంగులర్ వెలాసిటీ. ఓకే ఫ్రెండ్స్,
ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఏంటంటే ఫ్రీక్వెన్సీ. Frequency is nothing but total number of revolutions completed in 1 second. ఓకే ఫ్రెండ్స్, ఒక్క సెకండ్ లో ఎన్ని రెవల్యూషన్స్ అయితే కంప్లీట్ అవుతాయో అదే ఫ్రీక్వెన్సీ. ఓకే ఫ్రెండ్స్, టోటల్ నంబర్ ఆఫ్ రెవల్యూషన్స్ కంప్లీటెడ్ ఇన్ 1 సెకండ్. ఓకే ఫ్రెండ్స్, ఓకే 1 సెకండ్ లో 1 రెవల్యూషన్స్ కంప్లీట్ అయితే ఫ్రీక్వెన్సీ ఎంత? దట్ ఈస్ 1. ఓకే ఫ్రెండ్స్, ఫ్రీక్వెన్సీని f తో రిప్రజెంట్ చేస్తున్నా. అదే 1 సెకండ్ లో 2 రెవల్యూషన్స్ కంప్లీట్ అవుతే ద ఫ్రీక్వెన్సీ దట్ ఈస్ ఈక్వల్ టు 2. 1 సెకండ్ లో f రెవల్యూషన్స్ కంప్లీట్ అవుతే ద ఫ్రీక్వెన్సీ దట్ ఈస్ ఈక్వల్ టు f. ఓకే ఫ్రెండ్స్, దిస్ ఈస్ ద ఫ్రీక్వెన్సీ. ఓకే, ఒక్క సెకండ్ లో ఎన్ని రెవల్యూషన్స్ కంప్లీట్ అవుతాయో అదే ఫ్రీక్వెన్సీ. 1 సెకండ్ లో 1 రెవల్యూషన్ కంప్లీట్ అయింది అంటే ఫ్రీక్వెన్సీ దట్ ఈస్ 1. 1 సెకండ్ లో 2 రెవల్యూషన్స్ కంప్లీట్ అయింది అంటే ఫ్రీక్వెన్సీ దట్ ఈస్ 2. 1 సెకండ్ లో f రెవల్యూషన్స్ కంప్లీట్ అయ్యాయి అంటే ఫ్రీక్వెన్సీ f. అయితే ఇప్పుడు ఒక బాడీ 1 సెకండ్ లో ఇప్పుడు యాంగులర్ డిస్ప్లేస్మెంట్ పరంగా చూసుకుందాం. యాంగులర్ డిస్ప్లేస్మెంట్ పరంగా చూసుకుందాం. 1 సెకండ్ లో ఒక కంప్లీట్ రెవల్యూషన్. ఓకే ఫ్రెండ్స్, ఇది ఒక సర్క్యులర్ పాత్. ఇక్కడ ఒక పార్టికల్ p ఉంది. ఓకే, రేడియస్ r. ఓకే ఫ్రెండ్స్, దిస్ ఇస్ ద యాంగిల్ θ. ఓకే, నౌ వి ఆర్ కన్సిడరింగ్ ద యాంగులర్ డిస్ప్లేస్మెంట్. అయితే 1 సెకండ్ లో ఒక బాడీ ఒక కంప్లీట్ సర్క్యులర్ పాత్ ని కవర్ చేస్తుంది అంటే 2π రేడియన్స్ కవర్ చేస్తుంది. ఓకే, 2π రేడియన్స్ కవర్ చేస్తుంది అంటే 1 సెకండ్ లో ఒక కంప్లీట్ రొటేషన్, ఒక కంప్లీట్ రెవల్యూషన్ అంటే 2π రేడియన్. ఓకే, కంప్లీట్ రెవల్యూషన్ అంటే 2π రేడియన్. అదే 1 సెకండ్ లో 2 టైమ్స్ సర్కిల్ అంటే 2 రెవల్యూషన్స్ కంప్లీట్ చేస్తుంది. 1 సెకండ్ లో ఒక రెవల్యూషన్ కంప్లీట్ చేస్తే 2π రేడియన్. అదే 1 సెకండ్ లో 2 రెవల్యూషన్ కంప్లీట్ చేస్తే ఏమవుతుంది? 4π రేడియన్. 4π రేడియన్. ఓకే ఫ్రెండ్స్, అదే 1 సెకండ్ లో 3 రెవల్యూషన్స్ కంప్లీట్ చేస్తే దట్ ఈస్ 6π రేడియన్. ఓకే ఫ్రెండ్స్, 1 సెకండ్ లో 1 రెవల్యూషన్ కంప్లీట్ చేస్తే 2π రేడియన్. అదే 1 సెకండ్ లో 2 రెవల్యూషన్స్ కంప్లీట్ చేస్తే 4π రేడియన్. అదే 1 సెకండ్ లో 3 రెవల్యూషన్స్ కంప్లీట్ చేస్తే 6π రేడియన్. ఓకే ఫ్రెండ్స్, దీస్ ఆర్ ద యాంగులర్ డిస్ప్లేస్మెంట్స్. అదే 1 సెకండ్ లో f రెవల్యూషన్స్ కంప్లీట్ చేస్తే, ఓకే 1 సెకండ్ లో f రెవల్యూషన్స్ కంప్లీట్ చేస్తే దెన్ వాట్ ఈస్ యాంగులర్ డిస్ప్లేస్మెంట్. ఇవన్నీ కూడా యాంగులర్ డిస్ప్లేస్మెంట్స్. అయితే 1 సెకండ్ లో 1 రెవల్యూషన్ కంప్లీట్ చేస్తే వాట్ ఈస్ యాంగులర్ డిస్ప్లేస్మెంట్? దట్ ఈస్ 2π రేడియన్స్. అదే 1 సెకండ్ లో 2 రెవల్యూషన్స్ కంప్లీట్ చేస్తే వాట్ ఈస్ యాంగులర్ డిస్ప్లేస్మెంట్? దట్ ఈస్ 4π రేడియన్స్. 1 సెకండ్ లో 3 రెవల్యూషన్ కంప్లీట్ చేస్తే దట్ ఎంత యాంగులర్ డిస్ప్లేస్మెంట్? దట్ ఈస్ 6π రేడియన్స్. అదే 1 సెకండ్ లో f రెవల్యూషన్స్ కంప్లీట్ చేస్తే the angular displacement that is equal to 2π into f. 2π into f radians. Okay friends, this is the angular displacement if a particle covers f revolution in 1 second. This is the angular displacement. And what is angular velocity? That is change in angular displacement upon change in time. Okay friends, what is angular displacement? That is 2π f. And what is time? That is 1 second. Okay, ఈ angular displacement అన్ని కూడా 1 second లో f revolutions కంప్లీట్ చేస్తే then the angular displacement that is equal to 2π f. అంటే టైం ఏంది ఇక్కడ? 1 second means ఇక్కడ ఏమొచ్చింది మనకు
angular displacement that is equal to 2 pi f. This is a angular displacement. Okay friends, అర్థమైందని అనుకుంటున్నాను. angular అంటే omega that is equal to 2 pi f. This is f is what? F is the frequency. Frequency means total number of revolutions completed in 1 second. Omega that is equal to 2 pi f. And what is the unit of frequency? What is the unit of frequency? Okay friends, what is the unit of frequency? Unit of frequency. Omega unit ఏంది? Radian per second. 2 pi అంటే ఏంది వల్ల? It is radian. ఇక్కడ డివిజన్ వస్తుంది. Radian. That is equal to f. Radian cancel 1 second. Frequency SI unit ఏంది? Second inverse. Okay friends, what is the SI unit of frequency? That is second inverse. That is second inverse. What is the dimension formula of frequency? That is t minus 1. This is the dimensional formula of frequency. Okay friends, omega that is equal to 2 pi f. This is the relation between the frequency and the angular velocity. Omega equal to 2 pi f. గుర్తుంచుకోండి. Okay friends, next to time period. Time period is friends, the time taken for one revolution. Okay friends, ఒక్క రెవల్యూషన్ కంప్లీట్ కావడానికి ఎంత టైం పడుతుందో అదే టైం పీరియడ్ అండ్ ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ బై క్యాపిటల్ లెటర్ T. అయితే 1 సెకండ్ లో f రెవల్యూషన్స్ కంప్లీట్ అవుతుంది. ఓకే, 1 సెకండ్ లో f రెవల్యూషన్స్ కంప్లీట్ అవుతుంది. అయితే ఒక్క రెవల్యూషన్ కంప్లీట్ కావడానికి ఎంత టైం పడుతుంది? అది ఎంత పడుతుంది? 1/f. ఓకే ఫ్రెండ్స్, 1 సెకండ్ లో, ఓకే ఇది 1 సెకండ్ లో ఇది 1, ఇది ఓకే ఇది 1 సెకండ్ లో f రెవల్యూషన్స్, ఇది రెవల్యూషన్ 1 సెకండ్ లో f రెవల్యూషన్స్ కంప్లీట్ అవుతుంది. అయితే 1 రెవల్యూషన్ కంప్లీట్ కావడానికి ఎంత టైం పడుతుంది? దట్ ఈస్ 1/f. దిస్ ఈస్ ద టైం పీరియడ్. ఓకే ఫ్రెండ్స్, టైం పీరియడ్ దట్ ఈస్ ఈక్వల్ టు 1 upon frequency. ఓకే ఫ్రెండ్స్, వాట్ ఈస్ ఫ్రీక్వెన్సీ? ఫ్రీక్వెన్సీ అంటే ఏంది? మళ్ళా ఒమేగా ఈక్వల్ టు 2/f. వాట్ ఈస్ f? ఫ్రీక్వెన్సీ ఏంది? మళ్ళా ఒమేగా అపాన్ 2π. ఇక్కడ మెన్షన్ చేయండి. వాట్ ఈస్ ఫ్రీక్వెన్సీ? దట్ ఈస్ 2π into omega. Okay friends, time period that is equal to omega upon 2π. Okay friends, omega అవుతుంది ఇక్కడ 2π/t. This will become the omega. Means angular velocity. Okay, angular velocity that is equal to 2π upon time period. What is time period? That is the time taken to complete one revolution. Okay, 1 second లో f revolutions కంప్లీట్ అయినప్పుడు ఒక్క రెవల్యూషన్ కంప్లీట్ కావడానికి ఎంత టైం పడుతుంది? దట్ ఈస్ 1/f. అండ్ f అంటే ఏంది? ఇక్కడ ఫ్రీక్వెన్సీ అంటే ఏంది? ఇక్కడ ఒమేగా అపాన్ 2π. ఒమేగా అపాన్ 2π is the frequency. ఇక్కడ మెన్షన్ చేయండి. and then you will get omega that is equal to, means angular velocity that is equal to 2π/t. ఇక్కడతో లెక్చర్ ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. అయితే ఈ లెక్చర్ లో మనం డిస్కస్ చేసుకున్న అన్ని ఫార్ములాస్ కూడా ఇప్పుడు నేను చిన్నగా చెప్పిస్తున్నా, మీరు అన్ని కూడా గుర్తుంచుకోండి. చాలా ఇంపార్టెంట్ ఇవి. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ angular displacement that is equal to linear displacement upon radius, and angular velocity that is equal to linear velocity upon radius, and this is perpendicular, v perpendicular upon radius. Okay friends, and angular velocity that is equal to 2πf. Okay friends, and time period that is equal to 1/f, and omega that is equal to 2π upon t. And these are all the important formulas which we are discussed in this lecture. Okay, angular displacement that is equal to linear displacement upon radius. Okay,
angular velocity that is equal to perpendicular velocity upon radius, and angular velocity that is equal to 2 pi into frequency, and time period that is equal to 1 by frequency, and omega that is equal to 2 pi by t. These are all the important formulas. Okay friends, ikkada lecture end avutundi. Okay friends, ఓకే మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి లెక్చర్ అంటే మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇంత టైం స్పెండ్ చేసినందుకు. అండ్ నా మిస్టేక్స్ డెఫినెట్లీ మీరు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, బికాస్ ఐ వాంట్ టు ఇంప్రూవ్ మై సెల్ఫ్. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.